లో నుంచి ఒక జనరల్ స్టోరీ ఎలాగైతే తీసుకువెళ్తామో అలా ఆ స్టోరీని చేయడం అనేది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇది పొలిటికల్గా వెళ్తుందా లేకపోతే ఇది లవ్లో ఉంటుందా, మేము ప్రీమియర్ షోస్ ఏమి చూడలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చే చూసాము. చూసినంతసేపు ఆ బ్యాక్గ్రౌండ్తో కానీ అన్న యాక్టింగ్ కానీ ఎమోషనల్గా నాకు రాజా సినిమా వెంకటేష్ గారి యాక్టింగ్లో ఏడ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ అన్న సేమ్ అలా అనిపించారు నాకు. జబర్దస్త్ రాకేష్ అని అసలు కనపడనే లేదు స్క్రీన్ పైన. నేను అసలు ఎక్కడ కూడా ఫీల్ అవ్వలేదు, ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యారు అన్న. అండ్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మనల్ని కూడా ఏడిపించేలాగా యాక్ట్ చేశారు. ఆ కామెడీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కామెడీలోకి వెళ్ళిపోతున్నారు. అంటే 5 రూపీస్కి టీ కూడా రాదు, బట్ మనకు ఫుడ్ దొరుకుతుంది. యా, అది చాలా గొప్ప విషయం అండి. అంటే అందరికీ ఇప్పుడు రోడ్ల పైన వెళ్ళే వాళ్ళు చాలా మంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఇది 5 రూపీస్కి ఫుడ్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ కడుపు నిండా అందరూ తినేలాగా ఈ ఆలోచన పుట్టిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ఒక్కసారి ఫైనల్ ఆడియన్స్కి ఏం చెప్తారు? సినిమా చాలా చాలా బాగుందండి. చిన్న సినిమా, చిన్న హీరో, జబర్దస్త్ నుంచి వచ్చారు, చూడాలా వద్దా అనే అసలు ఏది పెట్టుకోకండి. చిన్న సినిమా కాదు, ఇదో పెద్ద సినిమా. పెద్ద సినిమా చిన్న సినిమా అనేం ఉండదండి. సినిమా అంతే. సినిమా బాగుంటే జనాలు అందరూ గుండెకి హత్తుకుంటారు అనేది ఇప్పుడు చూసాం మనం అందరము, మీరు చూసారు. సో అందరూ వెళ్ళి థియేటర్లకు వెళ్ళి చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా గొప్ప సినిమా.